హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ రోజు అయితే మనం వీడియో ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో, మనం ఏఐ వీడియోని ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేశాను. నేను ఆల్రెడీ అయితే నేను ప్రాంప్ట్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ అండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అని ఉంది. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని మనం తీసుకున్నాం. ఇమేజ్ ప్రాంప్ట్ ఓకేనా, ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నాం. తర్వాత ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసి మనం జెమినీలో పేస్ట్ చేద్దాం. జెమినీలో ఓపెన్ చేస్తే మనం జెమినీలో అది తీసుకున్న పేస్ట్ని పేస్ట్ చేద్దాం. కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసి జనరేట్గా ఇమేజ్ అని టైటిల్ ఇచ్చి ఇప్పుడు పేస్ట్ చేశాను. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అది కొంచెం 2 minutes అయితే పట్టింది. మనం యూట్యూబ్లో ఎలా ఈజీగా అప్లోడ్ చేయాలంటే ఏఐ వీడియోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఏఐ వీడియోస్. మనం చాలా ఈజీ. ఈ ఫోర్స్ ఈ చాలా ఈజీ 2 minutesలో వచ్చేసింది వీడియో. ఆ వీడియో తీసుకొని ఇప్పుడు మనం చేసేద్దాం. వెయిట్ ఫర్ 2 minutes. ఓకే, ఇప్పుడు ఈజీగా నేనైతే చెప్తాను. ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో, ఓకేనా. ఇప్పుడు వీడియో ఇమేజ్ అనేది వచ్చేసింది మనకి. ఆ ఇమేజ్ని కింద 3 dots మీద నొక్కేసి కింద సేవ్ ఆప్షన్ ఉంది కాబట్టి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. వీడియో ఫుల్ డౌన్లోడ్ అయింది, ఓకేనా. ఇమేజ్ ఫుల్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మనం చాట్‌జీపీటీ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియో జనరేటెడ్ ప్రాంప్ట్ ఉంది, ఫస్ట్ ప్రాంప్ట్, దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనం యూట్యూబ్ ఓపెన్ చేసా తర్వాత కింద ప్లస్ సింబల్ యాడ్ చేస్తే అక్కడ షార్ట్ అని పైన ఇక్కడ డాట్ ఉందిగా స్టార్, దాని మీద క్లిక్ చేసి ఫోటో టు వీడియో దాని మీద క్లిక్ చేయండి. ఫోటో టు వీడియో దాని మీద మేనేజ్ మీద అకౌంట్ క్రియేట్ చేసి దాని మీద సెలెక్ట్ ఇమేజ్ అని తీసుకున్నాం. తర్వాత దాన్ని మనం సెలెక్ట్ ఇమేజ్లో ఇక్కడ పోస్ట్ చేసాం. ఆ వీడియో ఇందాక తీసుకున్నాం ఇమేజ్, అది ఇమేజ్ మీద నొక్కేసాం. ఇక్కడ ఈ మొత్తం చదవకుండా ఇక్కడ కింద లాస్ట్లో ఉందిగా అక్కడ తీసుకున్న ఇమేజ్ ప్రాంప్ట్ని పేస్ట్ చేసాం. దాని కింద కొంచెం నేను తెలుగు లాంగ్వేజ్ అని టైటిల్ చేసాను, ఓకేనా. ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని టైటిల్ ఇచ్చాను, ఓకేనా. దాని మీద క్రియేట్ ద వీడియో అని చెప్పా. తర్వాత వీడియో జనరేట్ అవుతుంది ఇది, ఓకేనా. మీకు 4.24 minutesలో ఎలా చేయాలి ఒక ఏఐ వీడియో, చిన్న షార్ట్స్ లాగా ఎలా చేయాలనేది దీని మీద ఈ వీడియోలో నేను చెప్తాను, ఓకేనా. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ ఏఐ వీడియో ఎడిటర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయిపోయింది, 99% అయిపోయింది. వీడియో 1% అయిపోయింది, 1% ఉంది, ఓకేనా. ఆ వీడియో కూడా అయిపోయింది, ఓకేనా. చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. 99% మీరు బెస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏ వీడియో చాలా సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ చాలా వస్తాయి ఏ వీడియో మీద. యూట్యూబ్లో బెస్ట్ ఆప్షన్ ఏ వీడియోస్, ఓకేనా. ఈ పండ్ల పరివర్తన మన జన్యువుల యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని చూపిస్తోంది. ప్రకృతి మరియు విజ్ఞాన శాస్త్రం కలిసి ఒక కొత్త జీవన రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం. ఈ పండ్ల కలిసి ఒక కొత్త జీవన రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది కింద కంటిన్యూ ఉంది కాబట్టి కంటిన్యూ ఆప్షన్ సేవ్ దిస్ డివైస్ అని తీసుకున్నాం ఫస్ట్, ఓకేనా. సేవ్ చేసా డివైస్లో. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా స్టోరీ పెట్టచ్చు, ఇంకా స్టేటస్, ఓకేనా. యూట్యూబ్లో షార్ట్ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీద అప్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారు, ఓకే. తర్వాత మీకు ఇచ్చిన టైటిల్, మీకు ఇష్టం వచ్చిన టైటిల్ ఏదో పెట్టుకొని నేనైతే ఏఐ షార్ట్ వీడియో నేను ఇచ్చాను. ఏఐ షార్ట్ వీడియో. మీరు మీ ఇష్టం వచ్చినైతే డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు. నేను మీకు చూపించడానికి మామూలుగా ఇలా రీడ్ చేశాను అనమాట, ఓకేనా. మీకు ఇష్టం వచ్చినట్లయితే డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ మీ ఇష్టం వచ్చిన అయితే ఇవ్వచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మామూలుగా నేను రీడ్ చేశాక మామూలుగా మీకు చూపించడానికి వీడియోలో అలా మామూలుగా ఇచ్చాను. తర్వాత అప్లోడ్ వీడియో అని కొడితే వీడియో ఏమో అప్లోడ్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేయడం ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏఐ వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.